ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. Two identical billiard balls strike a rigid wall with same speed but at different angles and get reflected without any change in speed as shown in figure. What is the 1. The direction of force on the wall due to each ball? 2. The ratio of magnitudes of impulses imparted to the balls by wall. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ బై వాల్. సో రెండు బిలియర్డ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి ఏంటంటే ఇలా పర్పెండిక్యులర్ టు ద వాల్ స్ట్రైక్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ఎట్ 30 degrees విత్ నార్మల్ ఇలా స్ట్రైక్ చేస్తుంది. ఓకే, సో అయితే రెండు కేసెస్లో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద వాల్ అని చెప్పేసి అంటున్నాడు. సో డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఏ కేసులో చూసినట్లయితే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నార్మల్ టు ద బాల్ అని చెప్పేసి అనొచ్చు. నార్మల్ టు వాల్ అని చెప్పేసి అనొచ్చు. అంటే బాల్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది వాల్ మీద ఇంపార్ట్ అవుతుందన్నమాట. ఓకే, వేరేజ్ ఇక్కడ చూసినట్లయితే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ 30 degrees టు ద నార్మల్ టు వాల్. ఓకే, సో వాల్కి నార్మల్ ఏదైతే ఉందో దానికి 30 degreesలో మనకి ఈ బాల్ అనేది హిట్ చేస్తుంది కదా. సో అప్పుడు దీని మీద ఉండే ఫోర్స్ కూడా అలా 30 degrees టు ద నార్మల్ యాక్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఆ తర్వాత మనం చూసినట్లయితే సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ రెండిట్లో. ఆ తర్వాత చూసినట్లయితే ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఇంపల్సెస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇంపల్స్ ఏదైతే ఉందో ఇంపల్స్ ఇంపార్టెడ్ బై ద వాల్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ కాస్ట్. సో ఇనీషియలీ ఈ డైరెక్షన్ పాజిటివ్ అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇనీషియలీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైరెక్షన్ అనేది నేను పాజిటివ్ అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఇనీషియల్ మొమెంటమ్ ఎంయూ అండ్ దెన్ ఫైనల్ మొమెంటమ్ చూసినట్లయితే మైనస్ ఎంయూ అనమాట. సో ద చేంజ్ ఆఫ్ మొమెంటమ్ చూసినట్లయితే ఇనీషియల్ మైనస్ ఫైనల్ దట్ ఈజ్ ఎంయూ మైనస్ ఎంయూ. సో ఐ వాల్యూ వచ్చేసి నాకు ఎంత వస్తుంది 2mu అనమాట. సిమిలర్గా ఇక్కడ కూడా నేను చూడొచ్చు, కాకపోతే ఇక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్ 2 కాంపోనెంట్స్, అంటే నేమ్లీ ఇక్కడ u cos theta కాంపోనెంట్ అండ్ u sin theta కాంపోనెంట్. అయితే u sin theta కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ క్యాన్సిల్డ్ అవుట్ ఈచ్ అదర్. ఎందుకంటే రెండు డైరెక్షన్లో ఇనీషియల్గా మొమెంటమ్ ఏదైతే ఉందో u sin theta ఉంటుంది అండ్ ఈవెన్ ఆఫ్టర్ కొలిషన్ కూడా ద సేమ్ ఉంటుంది కాబట్టి దే గెట్ క్యాన్సిల్డ్ అండ్ ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే మనము మొమెంటమ్ అనేది చూడాలి. సో ఇనీషియల్గా ఈ డైరెక్షన్లో అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మొమెంటమ్ వచ్చేసి mu cos theta. సో దీన్ని I2 అంటాను, దీన్ని I1 అందాం. mu cos theta మైనస్ మళ్ళీ అదే డైరెక్షన్లో mu cos theta. ఓకే స్టూడెంట్స్, సో దెర్ఫోర్ I2 వాల్యూ సో మైనస్ అండ్ mu cos theta అనేది ఏ డైరెక్షన్లో ఇనీషియల్గా ఇట్ వాస్ మూవింగ్ ఇన్ ఈ డైరెక్షన్ u cos theta బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మైనస్ ఇంటూ మైనస్ అనొచ్చు, దట్ ఈస్ ప్లస్. సో 2mu cos theta వాల్యూ ఇస్ నథింగ్ బట్ cos 30 వాల్యూ √3/2 అనమాట. 2 and 2 క్యాన్సిల్. సో దెర్ఫోర్ రేషియో కావాలి కాబట్టి లెట్ ఇట్ బీ లైక్ I1/I2 దట్ ఈస్ 2mu by mu √3 విచ్ ఇస్ నథింగ్ బట్ 2/√3 అనమాట.